హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెబ్ సిరీస్ ఒక రివ్యూ ఉంది, హాట్స్టార్లో రిలీజ్ అయింది, చూద్దాం. ఇది బాలీవుడ్కి సంబంధించిన వెబ్ సిరీస్. రవీనా టండన్ నుంచి ఒక కర్మ కాలింగ్ మూవీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. రవీనా టండన్ ప్రధాన పాత్రగా కర్మ కాలింగ్ మూవీ రూపొందింది. యుఎస్ ఒరిజినల్ సిరీస్ రివెంజ్ ఆధారంగా ఈ సిరీస్ నిర్మితమైంది. రుచి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్లుగా ఈ నెల 26వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అశుతోష్ షా, తాహేర్ షబ్బీర్, రుచి నారాయణ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సిరీస్ ఎలా ఉందనే ఇప్పుడు మనం చూద్దాం. రవీనా టండన్ అంటే మనం KGF 2లో మనం చూసాము ఎంత పవర్ఫుల్ యాక్టర్ తాను పోషించారనేది. కథ విషయానికి వస్తే ఈ కథ ముంబై నేపథ్యంలో జరుగుతుంది. అక్కడి సమీపంలోని అలీబాగ్లో రాణి ఇంద్రాణి, రవీనా టండన్ కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటారు. భర్త కౌశల్ గౌరవ్ శర్మ, కొడుకు ఆహాన్, వరుణ్ సుధీర్, కూతురు మీరా, దేవశ్నీ సేన్. ఇది ఆమె కుటుంబం. పిల్లలిద్దరూ పెళ్లిడికొస్తారు. బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా దాదాపు ఇంద్రాణి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. బిజినెస్కి సంబంధించిన డీల్స్ సెట్ చేయడానికి గాను తరచూ ఆమె పార్టీలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అలాగే మీడియా కవరేజ్ను ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది. ఇంద్రాణి భర్త కౌశల్ తమ సంస్థకి సంబంధించిన బోర్డు మెంబర్స్లో ఒకరైన డాలీ ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా అక్రమ సంబంధం నడుస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని తెలిసిన తరచూ అతనితో ఇంద్రాణి గొడవ పడుతూ ఉంటుంది. డాలీని తన భర్త నుంచి దూరంగా పంపించడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె కౌశల్ సీక్రెట్గానే వేరే ఫ్లాట్లో ఉంచుతాడు. ఈ విషయం ఇంద్రాణికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆ ఇంటి పక్కనే ఉన్న ఆసియానా బంగ్లా కూడా ఇంద్రాణి కొనుగోలు చేయాలనుకుంటుంది. అయితే ఆ బంగ్లాకు కర్మ ఆలియస్ అంబిక నమ్రత సేత్ సొంతం చేసుకుంటుంది. 25 లోపు వయసున్న ఆ యువతి ఒంటరిగా ఆ బంగ్లాలోకి దిగుతుంది. తన 8 వయసులో ఆమె తన తండ్రి సత్యజిత్ రోహిత్ రాయ్తో కలిసి ఆ బంగ్లాలో నివసించేది. గతంలో అతను ఇంద్రాణి సంస్థలకు CEOగా పనిచేసేవాడు. ఆ సమయంలో ఇంద్రాణికి అతనితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అయితే వ్యాపార సంబంధమైన కొన్ని కారణాల వలన కౌశల్ తన భాగస్వాములో కలిసి సత్యజిత్ను జైలుకు పంపిస్తారు. ఆ సమయంలో ఇంద్రాణి కూడా మౌనంగా ఉండిపోతుంది. తండ్రి జైలుకు వెళ్లడంలో అంబిక అనాథ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కర్మ పేరుతో ఇంద్రాణి పక్కింటికి కొనుగోలు చేస్తుంది. చెయ్యని తప్పుకి తన తండ్రిని జైలు పాలు చేసిన ఇంద్రాణి కుటుంబం సభ్యులపై సహకరించిన వారిపై పగ తీర్చుకోవడం ఆమె ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లుగా ఉంది. మెయిన్గా చూసుకుంటే రివెంజ్ డ్రామాగా ఉంది ఈ మూవీ. అండ్ 7 ఎపిసోడ్ సూపర్గా ఉన్నాయి. చాలా టెక్నికల్గా మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమా నిర్మించారు. 7 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలంటే భూషణ్ కుమార్ జైన్ ఫోటోగ్రఫీ ఈ సిరీస్కి మరింత రిచ్నెస్ తీసుకొచ్చింది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకి తగ్గినట్టుగా సాగుతూ కథలోకి తీసుకెళ్తుంది. ఎడిటింగ్ వర్క్ కూడా ఓకే. సిరీస్ కనుక ఏ స్టైల్లో కథను నిదానంగా చెప్పడానికి ట్రై చేశారు. కొత్త కథ, కొత్త జానర్లో ట్రై చేశారు. కాకపోతే కొత్త జోనర్ కాకపోయినా భారీతనం పరంగా, రిచ్నెస్ పరంగా, ముఖ్యంగా స్క్రీన్ ప్లే పరంగా ఈ సిరీస్ ఆసక్తికరంగానే కనిపిస్తుంది. ఈ నిర్మాణ విలువలకి వంక పెట్టవలసిన పని లేదు. కాన్సెప్ట్కి తగ్గిన ఖర్చు పెట్టడం వల్ల ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. రవీనా టండన్, నమ్రత సేతుల మధ్య ప్రధానమైన వార్ నడుస్తూ ఉంటుంది. క్రైమ్ స్టోరీ నడుస్తుంది. ఇద్దరు కూడా పోటాపోటీ నటిస్తారు. ముఖ్యంగా పాత్రలో సమీర్ పాత్ర ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈ సీజన్ వరకు మాత్రం దేవత్ ఆదర్శ్ ట్రాక్ అనవసరమైనదిగానే కనిపిస్తుంది. ఆ ట్రాక్ లేకపోయినా ఖాతాకి ఎలాంటి ఇబ్బంది లేదు. అసభ్యకరమైన డైలాగ్స్ లేవు, కానీ లిప్ లాక్లు మాత్రం గట్టిగానే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.